సో ఏపీ హైకోర్టు జాబ్స్, డిస్ట్రిక్ట్ జాబ్స్ రాసి మొన్న చాలామంది జాబులు కొట్టారు. కానీ ఆ జాబులు, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లకి నానా తిప్పలు పడ్డారు. కోర్టు కేసులు వామ్మో! మామూలుగా లేదసలు తలకాయ నొప్పి. కోర్టు కేసులేంది, ఈ పార్ట్ టైమ్ వాళ్ళు, కాంట్రాక్టోళ్ళు రెగ్యులరైజు కింద కన్సిడర్ చేయాలని జెప్పేసి ఇదంతా చేశారు. ఇది గాకుండా లేటెస్ట్‌గా వచ్చేసరికి ఒక చోట ఏం చేశారంటే వీళ్ళు హైకోర్ట్‌లో కేసేశారు. ఒక డిపార్ట్మెంట్‌కి సంబంధించింది. కోర్టుది గాదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబు ఏ శాఖ అయినా రూల్స్ ఒక్కటే కిందే వస్తాయి గదా! చాలా వరకు. అయితే అందుట్లో వాళ్ళేసిందేంటి, మేము కాంట్రాక్ట్ వాళ్ళం, మమ్మల్ని రెగ్యులర్ వాళ్ళతో పాటు సమానంగా ట్రీట్ చేయాలని జెప్పేసి వేస్తే, హైకోర్టు కాంట్రాక్ట్ జాబ్ అనేది కాంట్రాక్ట్ కిందకే వస్తది తప్ప రెగ్యులర్ వాళ్ళతో సమానం ఉండదు. వీలైతే ప్రభుత్వం వచ్చేసరికి వీళ్ళని రెగ్యులరైజ్ చేయటానికి చూడండి తప్ప, ఆ 2 ఒకటయ్యే విధానం ఉండదు. ఎందుకంటే ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని జెప్పేసి వాళ్ళు క్లియర్‌గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు హైకోర్ట్ జాబ్‌లో వచ్చేసరికి ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ వోళ్ళు ఇలాంటోళ్ళు ఉంటారు గదా! సో, వీళ్ళు గూడా ఇక ముందు ముందు వచ్చేసరికి ఇప్పుడు త్వరలో వచ్చేసరికి నోటిఫికేషన్ రానుంది. సో, దానికి చాలా మంది యాస్పిరెంట్ ఉంటారు. ఎందుకంటే 245 ఏమో పోస్టులున్నాయి గదా! రానున్నాయంటున్నారు. బయటకొస్తే గాని తెలీదు. ఇది రఫ్ అంచనా అంతే అది. అయితే అదొచ్చిన తర్వాత ఇంత డిలేలయితే ఉండవండి. నాకు తెలిసి ఈ కోర్టు కేసులని, అవని, ఇవని ఏవన్నా అందుట్లో మిస్టేక్స్ ఉంటే తప్ప, నాకు తెలిసి ఆ మిస్టేక్స్ కూడా రావు. ఓకేనా? ఎందుకంటే జనాన్ని కూడా ఇక ఇబ్బంది పెట్టడానికి కూడా ఉండదు. ఎందుకంటే క్లియర్‌గా అక్కడ తెలిసిపోతుంది. ఒకవేళ ఏసినా కూడా మొదటి రోజు గనక తీర్పు గనక అంటే ఇప్పుడు కోర్ట్ హియరింగ్ ఏమైనా జరిగినట్టయితే మొదటి రోజే తీర్పు వెల్లడిచ్చేస్తారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒకటి మన దాంట్లోనే జరిగింది గదా! అని జెప్పేసేసి. సో, ముందు ముందు వచ్చేసరికి ఇక ఈ హైకోర్ట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ప్రాబ్లమ్ అయితే ఉండదండి. ఎవరైతే ఏపీ హైకోర్ట్ యాస్పిరెంట్స్ ఉంటారో జాబ్స్‌కి వాటి కోసం. సో, ఇదండి ఓవరాల్.